విజయాలను వైభవాలను పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసిందని కోరాడు. అందుకు శివుడు, నాయన, సర్వ సమత్కరము, ఉత్తమము, ఆయుష్మార్థ సిద్ధిప్రదమైన వినాయక వ్రతం అనేది ఒకటి ఉంటుంది. దీన్ని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ఉదయమే నిద్రలేచి స్నానం చేసి నిత్య కర్మలు నెరవేర్చుకొని తమ శక్తి మేరకు బంగారంతో కానీ, వెండితో కానీ, లేదా కనీసం మట్టితో కానీ విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి తమ ఇంటి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పరచుకోవాలి. అందులో గజేశుని వ్రతమును ప్రతిష్ఠించాలి. అనంతరము శ్వేత గంధాక్షతులు, పుష్పాలు, పత్రాలతో పూజించి ధూప దీపాలను వెలగ నేరేడు, చెరుకు మొదలైన ఫలములను రకములు 21 చొప్పున నివేదించాలి. నృత్య, గీత, వాద్య, పురాణ పట నాదులతో పూజను ముగించి యథాశక్తి వేద విధులైన బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాదులను ఇవ్వాలి. బంధు జనంతో కలిసి భక్ష భోజ్యాదులతో భోజనం చేయాలి. మరునాడు ఉదయం స్నాన సంధ్యాలు పూర్తి చేసుకొని గణపతి పునః పూజ చేయాలి. విప్రువులని దక్షిణ తాంబూలంతో తృప్తి చేయాలి. ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వల్ల సకల కార్యాలు సిద్ధిస్తాయి. అన్ని వ్రతంలో అత్యుత్తమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమైన దేవముని గంధర్వాలందరి చేత ఆచరింపబడిందని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు. కనుక ధర్మరాజా, నీవు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను జయించి సమస్త సుఖాన్ని పొందుతావు. గతంలో విదర్భ మహారాణి దమయంతి ఈ వ్రతం చేయడం వల్లే తాను ప్రేమించిన నల మహారాజును పెండ్లాడగలిగింది. శ్రీకృష్ణుడు అంతటి వాడు ఈ వ్రతం చేయడం వల్లే సమంతకమణితో పాటుగా జాంబవతి, సత్యభామలని ఇద్దరు కన్యాములను కూడా పొందగలిగాడు. ఈ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వకాలంలో గజముఖుడైన గజాసుడన్ రాక్షసుడు ఒకడు శివుని గురించి తపస్సు చేశాడు. అతను తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అంత గజాసుడు పరమేశ్వరుని స్తుతించి, స్వామి, నీవు నాముదారయందే నివసించాలి అని కోరాడు. దాంతో భక్తు సులభడకు శివుడు అతనికి కుక్షెందుటి పోయాడు.